హాయ్ అండి. ఈ చేపల్లో కొన్ని తెలియని చేపలు కూడా నాకున్నాయండి. అవి మీకొకసారి చూపిస్తాను. మీకు తెలిసేలా చెప్పండి. ఇసుకదుందులనమాట చిన్నవైతే. ఇప్పుడు నేను చూపిస్తున్న చేప అయితే రామన్లనమాట. పెద్ద చేపలు కూడా తీసుకొచ్చారు. ఇవైతే నల్ల సేమరాయలండి. ఈ చుక్క చుక్క చేపలైతే ఉన్నాయి కదండీ! ఇదైతే మాలతిప్పననమాట. చేపల్లో చూసారా ఎన్ని రకాల పేర్లున్నాయో. బయట మనుషులకి పేర్లు ఎలా ఉన్నట్టు చేపల్లో కూడా రకరకాల పేర్లున్నాయండి. కొన్ని రకాల పేర్లయితే మనకు కూడా తెలియవు. చిన్న చేపలైతే ఫ్రై చేస్తున్నానండి. పెద్ద చేపలైతే పులుసు పెడతాను. ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గరం మసాలా కూడా వేసేసి అందులోకి ఒక ఎగ్ అయితే వేస్తున్నానండి. ఎగ్ వేయడం వల్ల ఏంటంటే చేపలు అనేవి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇవైతే ఒక అరగంట పాటు నానబెట్టేసుకున్నాను. తర్వాత చేపల పులుసు కోసం ఇలా అన్నీ కలిపి వేసేసుకున్నాను అనమాట. చేపల పులుసు అందరూ పెట్టే విధంగానే పెడతారండి. నేను అంత స్పెషల్స్గా ఏం పెట్టను, అందుకే అంత క్లియర్గా ఏం చూపించట్లేదు. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చేపలు అయితే అవి కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. సిమ్లోనే ఫ్రై చేసుకున్నా కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను చేపల పులుసు సింపుల్గా ఎలా చేసుకుంటానో చెప్తానండి. ముందుగా ఆయిల్ పెట్టుకుని అందులోకి కరివేపాకు వేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు మిక్సీలో వేసుకొని తర్వాత అందులో వేసేసుకుంటానండి. అలా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలన్నీ వేసుకొని ఒకసారి మగ్గబెట్టుకుంటాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని సరిపడా వాటర్ కూడా వేసుకొని ఇలా ఉడికించుకుంటానండి. ఈ చేప ముక్కలన్నీ ఒక 5 నిమిషాల వరకు ఈ నీటిలోనే ఉడికించేలా ఉంచుకుంటాను. ఇంకా చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఫైనల్లో కొత్తిమీర చల్లేసుకుంటే నా స్టైల్లో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.